पार्टी को नुकसान आज पहुंचाया, तो वही मेरी प्रॉब्लम है। उनके वजह से ही आज पार्टी से मैं बेदखल हुई हूँ। थैंक यू। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో మేము పెద్దగా మాకు ఇంట్రెస్ట్ లేదండి. అది చిన్న ఎన్నిక, అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక. మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుచుకోలేదు, మాకు సంబంధం లేదు. మాకు ముందు నుండి హైదరాబాద్లో మంచి క్యాడర్ ఉంది. జూబ్లీ హిల్స్లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు. తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు, మాకు సంబంధం లేని ఎన్నిక అది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న. ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన 33 జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న. పొలిటికల్ పార్టీ వేటుడు ఎంతసేపు, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఇష్యూస్ ఇంపార్టెంట్, పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయి వచ్చిన, మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను, చాలా ఇంపార్టెంట్. మొత్తం చేతికొచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ విషం పిచికారీ చేసి మొత్తం చంపేసారు మక్క పంటను. 3 ఎకరాలల్లా గిరిజన రైతులు వేసుకుంటే అదే విషం డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిండు. అంటే ఇంత దారుణం ఉండకూడదు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచిప్ప ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు. ఆ రైతు సాగు చేసుకుంటుండే, ఆడ ప్రాజెక్టు కడతలేరు, పట్టాలు ఇవ్వలేదు. సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు, అంత కర్కశత్వం ఎందుకు? పాపం ఆయన 3 ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు. నేను కలెక్టర్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయమనం పాటించమని చెప్పండి. ఎందుకంటే మీ ప్రభుత్వం స్టాండ్ ఏందన్నది మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ మంచిప్ప ప్రాజెక్టు కట్టదలుచుకోకపోతే అక్కడ ఉండేటటువంటి రైతులకు పట్టా ఇవ్వండి, వ్యవసాయం చేసుకునే అవకాశం ఇవ్వండి. అంతేగాని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళను బలవంతంగా ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి అట్లా పంట నాశనం చేయడం అన్నది మాత్రం మానవత్వం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి, మీ ప్రభుత్వానికి తగదని కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. క్వశ్చన్ వినపడలే బ్రదర్. కేసీఆర్ గారు అచ్చా కేసీఆర్ గారే నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టా వచ్చాచ్చు. అట్లాంటిది ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది, ఏదున్నా ముఖం మీదనే చెప్తాం, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు, నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టుకోని. అట్లా కావాలంటే ఒక సర్వే చేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజాదరణ ఉందో, దానికి ఇంత వేసుడు ఎందుకు. ఇది ఈ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి. పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు, వచ్చింది. కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే నన్ను పార్టీలకి వెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే, సస్పెండ్ చేసింది. ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదగానే ఉన్నది, సంతకం వేరే వాళ్ళది ఉన్నది, కానీ నిర్ణయం సార్దనే చెప్తా ఉన్నారు. సార్కున్న మంచి అలవాటు ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం చేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా పత్రికాముఖంగా చెప్తారు. కాబట్టి అంత సీన్ లేదు, స్ట్రేట్ ఫైట్, ఇది स्ट्रेट फाइट। जागृति में बीआरएस का कैडर आया, क्या बोल रहे? अब थोड़े तो लोग दिख रहे ना जी इधर। थैंक यू अन्ना एम संगे చెప్పండి ఆగండి 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 అన్న చెప్పండి మీకు తెలియని కొత్త పేరు ఏమి ఉంటాయని నాకంటే ఎక్కువ మీకే తెలుసు 100% ఎమ్మెల్యేల కారణమని చెప్పిన నేను అంటే ఇన్ని రోజులు చెప్పలే ఇప్పుడు చెప్పిన ఒకరు ఇద్దరని పేర్లు తీసుకునే అవసరం లేదు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎక్కడేం జరిగిందన్నది
అంటే ఊకే సమస్యను చెప్పుకుంటే ఏదో మనము బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు, ఆ వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వ